హాయ్ ప్రైజ్ లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్టయితే, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనులారా, మీరు ఈరోజు అనుకుంటున్నారేమో, నేను ఎలా పోషించబడాలి, నా పిల్లలు ఎలా పోషించుకోవాలి అని చెప్పి. కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఎలీషా యొక్క ప్రవక్తలలో ఒకరు చనిపోయినప్పుడు తన కుమారులిద్దరిని అప్పులవాడు తీసుకోవడానికి వచ్చాడండి. అటువంటి సమయంలో అతని భార్య వచ్చి ఎలీషాని అడిగినప్పుడు, నీకు ఇంట్లో ఏముంది అంటే నూనె ఉంది అన్నప్పుడు, ఆ పాత్రలన్నీ తీసుకొచ్చి వాటిని మీరు నింపండి అన్నప్పుడు ఆ నూనెను అమ్ముకొని వారు పోషించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్టయితే సారెపత్తు యొక్క విధవరాలు తన కుమారుడు కరువు కాలం అంతా ఎలియా ద్వారా పోషించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళ పిల్లలను పోషించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీవు కూడా ఆయన యందు సంపూర్ణంగా ఆనుకొని నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచినట్టయితే దేవుడు నిన్ను మాత్రమే కాదు కానీ నిన్నును నీ పిల్లలను కూడా పోషిస్తాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.